హలో అండి. పుదీనా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. తెలిసిన వాళ్ళ పొలంలో పండితే ఇచ్చారండి. దాంతో నేను మీకు ఇవాళ పుదీనా టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి. ముందుగా అయితే బండిలో ఆయిల్ వేసుకొని చక్కగా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసి కడిగి పెట్టుకున్న పుదీనాను అయితే అందులో వేసి వేయించేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా అందులో మగ్గించుకోండి. అదే టమాటాల్లో కొంచెం చింతపండు వేయండి. ఒక్క 5 మినిట్స్ అలా మగ్గిస్తే అవి కూడా టమాటాలు కూడా మనకైతే చక్కగా మగ్గిపోతాయండి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని అయితే మనం ముందు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీలో ముందుగా వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, మనం వేయించి పెట్టుకున్న పుదీనా కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీకి అయితే మనం పోపు వేసుకోవాలండి. పోపుకి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకండి. వీటిని పోపు చేసుకొని పోపు అయితే వేసేసుకొని మనం ఈ చట్నీలో కలిపేసుకోవాలండి. అంతే, అక్కడితో చట్నీ రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.